ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా, నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు, మా గోసదిచ్చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు, మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయూతవే నువ్వు. ఈ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా, ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చంద్రన్న కానుక పేరిట ప్రతి పండుగకు, సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్కి ఇలా అనేక పండుగలకి వారు పండుగ కానుకను అందజేయడం జరిగింది. కానీ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 4.5 సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని రద్దు చేశాడు. ఆనాటి నుంచి పేద ప్రజలకు పండుగకు ఏ కానుక ఇవ్వట్లేదు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి కూడా తెలుసు. ధరలు విపరీతంగా పెరిగాయి, పన్నులు పెరిగాయి, నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదు, పక్క ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, ఆదాయం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా నాయకుడు చూపిన బాటంలోనే మేము మన్నం మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ చంద్రన్న కానుకని మేమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పంపిణీ చేయబోతున్నాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మా మన్నం మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 కుటుంబాలకు ఈ చంద్రన్న సంక్రాంతి కానుకని అందజేయబోతాం. గతంలో అనేక పండుగలప్పుడు మేము అందించడం జరిగింది. అలానే ఈ సంక్రాంతికి కూడా ఈ సంక్రాంతి చంద్రన్న కానుక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పైగా ఈ పేరింటే చంద్రన్న కానుక అనేది అంటే ప్రజలకి పండుగ నాడు ఆయన చేసిన కానుకలు గుర్తొస్తాయి, ఆయన చేసిన మంచి పనులు గుర్తొస్తాయి. అలానే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చేసిన దగా ద్రోహం గుర్తొస్తుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పథకాలని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లి కానుక కట్ చేశాడు, పండగ కానుకలు కట్ చేశాడు, అన్నా క్యాంటీన్లు కట్ చేశాడు. ఇలా ఇవన్నీ కూడా మరోసారి ప్రజలు గుర్తొస్తాయన్న ఒక కుటిల బుద్ధితోటి, ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమ నిర్వహణకు అడ్డంకులు కల్పించారు. గతంలోనూ మేము దసరా చంద్రన్న కానుక పేరుట కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు కూడా ఆ రోజున పోలీసులు అక్కడ రసాబసా సృష్టించి ఆ పంపిణీ కిట్లను లాక్కొని వచ్చిన ప్రజలను భయభ్రాంతులు చేసి ఆ కార్యక్రమ నిర్వహణకి అడ్డుకున్నారు. అలానే ఈరోజు కూడా సంక్రాంతికి ఈ చంద్రన్న కానుక కార్యక్రమం పంపిణీ కార్యక్రమానికి వాళ్ళు అనుమతి నిరాకరించారు. వాళ్ళు అనుమతి నిరాకరించినప్పటికీ కూడా మేమే ప్రజల వద్దకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ అందించాలని చెప్పేసి ముందుకెళ్తున్నాం.